ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే సక్సెస్ కొట్టాల్సింది. వరుసగా ఎన్ని హిట్లు కొట్టినా ఒక్క ఫ్లాప్ పడిందా ఇక అంతే సంగతి. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలైతే ఒక్క హిట్ పడితే లైన్ లో పడదామని వెయిట్ చేస్తున్నారు. అలా ఈ హీరోలకి హిట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కొట్టాలని తెగ ట్రై చేస్తున్నారు. మరి వీళ్లకు హిట్ వస్తుందా? ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్. వరుసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఈ ఫ్లాప్లకి మాత్రం బ్రేక్ పడటం లేదు టాలీవుడ్ లో కొంతమంది హీరోలకి. స్పెషల్లీ కమింగ్ సీజన్ లో రిలీజ్ అయ్యే హీరోలందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లే. 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినని రామ్ కూడా హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. 2018లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ తర్వాత 3 సినిమాలతో ఫ్లాప్లే అందుకున్నాడు. అయితే ఈసారి ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే సక్సెస్ చాలా అవసరం. అందుకే పూరితో డబుల్ స్మార్ట్ మూవీని టైం తీసుకుని మరీ తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య కూడా పట్టుమని సాలిడ్ సక్సెస్ కొట్టలేదు. ఏదో యావరేజ్ టాక్ తో నడిపించేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు కెరియర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. అదీకాక మజిలీ తర్వాత అన్ని ఫ్లాప్లే ఉండడంతో ఇప్పుడు కెరియర్ లో హిట్ కొడితేనే హీరో ఎగ్జిస్టెన్సీకి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈసారి రిస్క్ చేసి మరీ దాదాపు 100 కోట్ల ఖర్చుతో తండ్రి సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి లవ్ స్టోరీ సక్సెస్ రిపీట్ అవుతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నాగ చైతన్య. హిట్ కొట్టకపోయినా క్రేజ్ తగ్గని హీరో విజయ్ దేవరకొండ. ఎంత క్రేజ్ ఉన్నా ఇండస్ట్రీలో కెరియర్ కంటిన్యూ చేయాలంటే కమర్షియల్ సక్సెస్ కూడా కావాల్సిందే. అందుకే ఈసారి ఫ్యామిలీ స్టార్ తో ఆ కోరిక తీరిపోతుందని ఆశపడ్డారు విజయ్. కానీ ఆ సినిమా కూడా ఏదో యావరేజ్ గానే టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే పెద్ద హిట్ కొట్టి 4 సంవత్సరాలు కావడంతో విజయ్ అప్కమింగ్ మూవీ హిట్ అవ్వడం విజయ్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈసారి అల్లాటప్ప సినిమాలు కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీని గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్, అసలే మాత్రం అంచనాలు లేని ప్రాజెక్ట్ కావడంతో గ్యారంటీగా ఈ సినిమా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్. కామెడీ జోనర్ దగ్గర నుంచి యాక్షన్ వరకు ఎన్ని సినిమాలు చేసినా దాదాపు 7-8 ఏళ్ల నుంచి సక్సెస్ చూడలేకపోయారు గోపీచంద్. మొన్న మధ్య వచ్చిన భీమా కూడా యావరేజ్ టాకే సంపాదించుకుంది. అయితే ఇప్పుడు గోపీకి సాలిడ్ సక్సెస్ కావాలి. దానికి తగినట్టే శ్రీను వైట్లతో పవర్ఫుల్ మిలిటరీ యాక్షన్ మూవీ విశ్వం చేస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొడితే మళ్లీ ట్రాక్ లో పడొచ్చని వెయిట్ చేస్తున్నారు గోపీచంద్. 2018లో ఈ నగరానికి ఏమైందితో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ఆ తర్వాత వరుసగా వచ్చిన 4-5 సినిమాలతో జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాడు. మొన్న మధ్య వచ్చిన గామి వచ్చిన కొత్తలో హడావిడి చేసిన తర్వాత అది కూడా యావరేజ్ గానే మిగిలిపోయింది. అయితే అప్కమింగ్ హీరో నుంచి స్టార్ల లిస్ట్ లో యాడ్ అవ్వాలంటే బ్లాక్ బస్టర్ హిట్ చాలా ఇంపార్టెంట్. అందుకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు విశ్వక్. నితిన్ కూడా భీష్మ తర్వాత ఒక్క సినిమా కూడా సక్సెస్ కొట్టలేదు. అందుకే అప్కమింగ్ మూవీ హిట్ నితిన్ కి చాలా అవసరం. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండిట్లో ఫస్ట్ ఏది రిలీజ్ అయినా అది హిట్ అయితేనే నితిన్ ట్రాక్ లో పడతారు. లేకపోతే మళ్లీ నితిన్ ఇబ్బందుల్లో పడ్డట్లే. అందుకే లేట్ అయినా సరే టైం తీసుకుని మరీ రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నారు నితిన్. మరి ఈ హీరోలు ఇప్పుడైనా హిట్ కొట్టి కెరియర్ ని నిలుపుకుంటారో లేదో చూడాలి.